శకుని దుర్యోధను మెదడులో విషం నింపిన తర్వాత అప్పుడు దుర్యోధనుడు శకుని పూర్తిగా నమ్మాడు. నువ్వేది చెప్తే అదే చేస్తానన్నాడు. పాండవుల బలమంతా భీముడి దగ్గర ఉంది. ముందుగా ఎలా అయినా సరే ఆ భీముని చంపేయాలి. భీముని అడ్డు తొలగించుకుంటే పాండవులను సులభంగా చంపవచ్చు. మామా, నువ్వే నాకేదైనా భీముని చంపడానికి మార్గం చూపించాలి. ఎలాగైనా సరే భీముని పీడ విరగడైపోవాలి. భీముడు చావగానే పాండవులను జైల్లో వేసి నేను చక్రవర్తిని అవుతాను. అందువల్ల భీముని చంపే మార్గం చూపించు అని దుర్యోధనుడు శకుని అడిగాడు. ఈ కోటలో మన ఆటలు సాగవు, ఏ వ్యూహమైనా బయట చేద్దాం అని శకుని సలహా ఇచ్చాడు. అనుకున్నట్లే దుర్యోధనుడు పాండవులను ఎద్దుల పోటీకి ఆహ్వానించాడు. అందరూ సరైన సిద్ధమయ్యారు. పాండవులు కౌరవులు గుర్ర బండ్ల పక్కన నిలబడి పరుగు పోటీకి సిద్ధపడ్డారు. గంట మోగింది, గుర్రాలు పరిగెత్తడం మొదలుపెట్టాయి. భీముని గుర్ర బండి తప్ప అన్ని గుర్ర బండ్లు ముందుకు పరిగెడుతున్నాయి. భీముని బండి మాత్రం కాస్త నెమ్మదిగా వెళ్తుంది. ఎందుకంటే భీముని బరువుకి గుర్రాలు వేగంగా పరిగెత్తలేకపోతున్నాయి. అమ్మో, నేనే ఆఖరిలో ఉన్నానేమో అని వెనుకకు తిరిగి చూస్తే వెనుక నుండి భీముడి పక్కకు మరో గుర్ర బండి వచ్చి ఆగింది. ఆ బండి దుర్యోధనుడి. ప్రక్కనే స్వారీ చేస్తూ భీముడితో ప్రేమగా మాట్లాడడం సాగించాడు. ఆ పోటీలలో నకల సహోదరులు గెలిచారు. గుర్ర పందాలు పోటీ పూర్తి అవగానే భీముని చంపడానికి పన్నాగం బన్నారు. ప్రమాణకొటే ప్రాంతాన్ని విహారయాత్రకు ఎన్నుకున్నారు. కౌరవులు పాండవులు అక్కడ విందు భోజనం కోసం అక్కడికి వెళ్లారు.